ఎవరు? మే ఐ నో హూ ఈజ్ స్పీకింగ్? జస్ట్ ఏ మినిట్ సార్. సార్ ఢిల్లీ నుంచి ఫోన్. ముఖేష్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. నో నో, నాట్ ఎట్ ఆల్, నో ప్రాబ్లం. హౌ మచ్? 5 lakhs. ఓకే, బట్ ట్రై టు ఫిక్స్ ఇట్ ఎట్ 4 lakhs. ఏంటి బాబు? I'll send ఫోన్ ఇక్కడ నుంచి ఢిల్లీకి మాట్లాడొచ్చా? ఢిల్లీకి ఏంటి, అమెరికాలో ఉన్న గల్లీ కూడా మాట్లాడచ్చు. మనం ఎక్కడికి మాట్లాడాలో ఫోన్కి ఎలా తెలుస్తుంది? మనం ఫోన్ ఎత్తగానే ఎక్స్చేంజ్ లో ఆపరేటర్ ఫోన్ ఎత్తుతాడు. మనం ఎవరితో మాట్లాడాలో చెప్తే కనెక్షన్ ఇస్తాడు, అంతే. హలో. ఏమండి, మా అమ్మతో మాట్లాడాలి, కొంచెం పిలవరు? ఆవిడ దేవుడి దగ్గర ఉందండి. బాబు, ఒకసారి మీ నాన్నగారికి ఫోన్ ఇవ్వు. వద్దండి, మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మని తీసుకురావట్లేదు. అందుకని మా అమ్మని రమ్మని నేనే చెప్తాను. ఒక్క నిమిషం ఉండు. ప్రమీల గారు, పాపం వెంకటరాయుడు గారి అబ్బాయి ఫోన్ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడాలని ఏడుస్తున్నాడు. ఆవిడ పోయారు కదా. అదే దేవుడి దగ్గర ఉంది, పిలవమంటున్నాడు. మీరేమనుకోకపోతే వాళ్ళ అమ్మలాగా 2 మాటలు మాట్లాడండి. నేనా? పసివాడు కాస్త తృప్తిగా ఫీల్ అవుతాడు. సరే, ఇవ్వండి. బాబు, మీ అమ్మతో మాట్లాడు. హలో బాబు. అమ్మా, నేను బాగానే ఉన్నాను బాబు. నువ్వెలా ఉన్నావు? అమ్మా, నీ కోసం నేను రోజు ఏడుస్తున్నానమ్మా. అమ్మా, నువ్వు రావని శ్రీను, వేణు, బాలం చెట్టు, బాచిగాడు అంతా ఏడిపిస్తున్నారమ్మా. అమ్మా, ఈ రోజు మాస్టారు అమ్మ గురించి రాయలేదని కొట్టారమ్మా. నేను నిన్ను ఒక్కసారి కూడా చూడలేదు కదా, అందుకనే రాయలేదు. అమ్మా, నిన్ను బాగా చూడాలనిపిస్తుందమ్మా. మన ఇంటికి వచ్చేయమ్మా. నువ్వు రాకపోతే నేను అన్నం తిన్ను. లేదు బాబు, లేదు. నువ్వు అన్నం తినడం మానేస్తే ఆ దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించడు. నేను తప్పకుండా వస్తానుగా. మాట్లాడాను, అమ్మ ఇంటికి వచ్చేస్తాను. అమ్మ వద్దని చెప్పి కదా, ఎలా వస్తుంది కదా? వస్తుంది బాబు, నిజంగా వస్తుంది. ఒకవేళ అమ్మ రాకపోతే నేనే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. బాబు వద్దు, బాబు వద్దు. నీకు తప్పకుండా అమ్మని తీసుకొస్తాను. గంగమ్మత్త, నీకు తెలుసా, రేపు మా అమ్మ వస్తుంది. లేదమ్మా, సాయంత్రం బట్టలు తీసుకురా, రేపు మా అమ్మ వస్తుంది. రే చందు, సీను, ఏంట్రా బామ్మ ఎప్పటికి రాదని చెప్పారుగా, చూసుకోండిరా, రేపు మా అమ్మ వస్తుంది. మీ అమ్మ వస్తుందా? వాళ్ళ నాన్న ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు రా. ఓహో అదా, అయితే ఆ వచ్చేది నీకమ్మ కదరా? పిన్ని కాదురా అమ్మ. కాదా పిన్ని? కాదురా అమ్మ. కదే పిన్ని. అమ్మవా పిన్నివా? చెప్పు, అమ్మవా పిన్నివా? నేను నీకు పిన్నిని కాదు బాబు, అమ్మని. నిజంగా? దేవుడి మీద ఒట్టు, నిజంగా నేను మీ అమ్మని. ఎంత ఇల్లు, అమ్మో అమ్మో. అమ్మా నాగు, నా అనురాగపు వాగు, నా అమ్మ కన్న పేగు, నా చెల్లి, నా బంగారు తల్లి, నా ఆడబిడ్డ, నా ముద్దు బిడ్డ, నా పట్టు గుడ్డ. అయినా సెల్లో
ఇంత ఈకైపోయావేంటి నా తల్లి? వీకైపోవడం ఏమిటి నీ మొహం వీసడు చిక్కిపోతేను మరే అన్నయ్య నేను వచ్చింది నిన్న ఒక్క రోజులోనే చిక్కిపోయానా లోపలికి రండి చూడు వదినమ్మా మీ అన్నగారి ప్రాణాలన్నీ నీ మీదే 24 గంటల్లో 42 సార్లు చెల్లి చెల్లి అని కలవరించాడు. బ్లడ్ రిలేషన్ రోజు దుగ్గిరాలదున్న పోతులా 3 వేసి కంచాలు లాగించేవాడా నిన్న 2 కంచాలే తిన్నాడు పురుషుడు. బ్లడ్ రిలేషన్ బావగారు ఇదేనా రావటం? అవును బావగారు, మా చెల్లమ్మని ఇడిచిపెట్టి నేను ఉండలేక, నన్ను ఇడిచిపెట్టి మీ చెల్లమ్మ ఉండలేక, పొలం పుట్ర గొడ్డు గోద నగ నట్ర అన్ని వదులుకుని వచ్చేసాం. అయ్యా అయ్యా పెళ్లికి మేము మీ ఊరు వచ్చినప్పుడు మీకు మీ అన్న గోదా పుట్ట నత్త తప్పితే గొడ్డు పొలం నగ ఉన్నట్లు ఏమీ కల్పించలేదే. శర్మ గారు క్షమించండి. బావగారు మీరు ఊ అంటే మా సిస్టర్ని చూసుకుంటూ ఇక్కడే డాగ్స్ లాగా పడుంటాం. మీరు మా కూడు కూడా పెట్టక్కలేదు. ఏదో మీరు తిని పారేసిన మేక మటనం కోడి చికెను తింటూ చెల్లి బావ అంటూ భజన చేసుకుంటూ మూల పడి ఉంటాం. చూడండి బావగారు, మాకు మాత్రం అయిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇదంతా మీలే అనుకుని హాయిగా ఉండండి. మీరు మీరు ఎంత మంచి బావగారు. స్నానం అది చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి, నేను అలా బయటికి వెళ్ళి పని చూసుకొస్తాను. ఏ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. రావదినా అయ్యా యా తమ నామధేయం? వాలేశ్వరరావు. ఆహాహా. ఓహో, తమ తల్లిదండ్రులకు నా పాదాలు వందనాలు బాబు. ఎందుకు బాబు? పదాయి వాళ్ళ మీద వాలిపోయే మీ గుణాన్ని ముందే కనిపెట్టి వాలే అది పేరు పెట్టినందుకు. బ్లడ్ రిలేషన్ నాగమణి అయిపోయింది. మన హౌస్ మొత్తం మునిగిపోయింది. ఏమైంది? ఈ ఆస్తి మొత్తం ఆ బడుద్దాయి బాబు గారిదనే కదా. రెండో పెళ్ళోడైనా నిన్న ఆయన కట్టబెట్టాం. అవును జస్ట్ అక్కడే పప్పులో ఏలు కప్పులో కాలు వేశాం. ఆ గుమాస్తా గారిని మస్కా కొట్టి ఇన్ఫర్మేషన్ లాగా బావగారి పేరుతో బెత్తెడు భూమి కూడా లేదంట. ఈ ఆస్తి మొత్తం చచ్చిపోయిన దొరబాబు గారి తల్లిదంట. దానికి మీ ఆయన జస్ట్ వాచ్మెన్ అంట. అంతేకాదు ఆ చచ్చింది పోతూ పోతూ వీలునామాలో దొరబాబుకి పెళ్ళయ్యాక ఆడు పెళ్ళాం కలిసి సంతకాలు పెడితేనే ఈ ఆస్తి పాస్తులన్నీ మరొకరికి అమ్మినా దానం చేసినా చెల్లుద్దటమ్మా. అయిపోయింది. మన ప్లాన్ మొత్తం అట్ర ఫ్లాప్ అయిపోయింది. హూ ఇస్ స్పీకింగ్? అమ్మా అమ్మా లెక్కన గన్నట్లేసి చూడు. నా బంగారు కొండ నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి, నేను వచ్చి అన్నం పెడతాను. అలాగేనమ్మా. అవుట్, ఆల్ అవుట్. ఇండియానా పాకిస్తానా? నీ తల్లో పువ్వు పీకిస్తాను. ఏ కొర్ర సన్నాసి చదువు సంజారాన్ని మొద్దవుతాడేమో మన గుప్పెట్లో పెట్టుకుని లైఫ్ లాంగ్ గేమ్ ఆడొచ్చు కదా అనుకున్నా. ఏదెట్టా నోటికి 116 తెచ్చుకుంటే మన నోటు బంకమట్టే. ఇప్పుడేమైంది? దొరబాబు మన చెప్పు చేతల్లో ఉండాలి అంతే కదా? అంతే, కానీ అంత తేలిక కాదు. చూడు ఈ క్షణం నుంచి వాడిని ఎలా పెంచుతాను. ఇక వాడు బ్రతికినా అమ్మ కోసమే బ్రతుకుతాడు, చచ్చినా అమ్మ కోసమే చేస్తాడు. అన్నం కూడా సరిగ్గా తినకుండా ఈ వెధవ చదువులేంటి బాబు? అదేంటమ్మా చదువుకోపోతే ఎలా? చదువుకుని ఏం సాధిస్తావు? మన గుమాస్తాలాగా అయ్యా అమ్మ అంటూ ఉద్యోగం చేయాలి అంతేనా? అటు చూడు, వాళ్ళందరూ ఎవరో తెలుసా? ఇటుపక్క నుంచున్నతనేమో ఇంజనీరు, ఆ మధ్యలో ఉన్నతను తహసీల్దారు, ఆ నల్లకోటేమో లాయరు. వాళ్ళందరూ ఇంత పెద్ద చదువులు చదువుకుని మీ నాన్నగారి ముందు ఎందుకు చేతులు కట్టుకుని ఉంచున్నారు? ఎందుకు నుంచున్నారు? మనకి డబ్బుంది కాబట్టి. చూడు బాబు, ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే డబ్బున్న వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. నువ్వు బాగా చదువుకుని వాళ్ళలాగా చేతులు కట్టుకుని నిలబడతావా, లేకపోతే బాగా వ్యవసాయం చేసి డబ్బు సంపాదించి కాలు మీద కాలు వేసుకుని దర్జా కూర్చుంటావా? నీకేది ఇష్టం? నాకు నా కొడుకు బాగా డబ్బు సంపాదించి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడమే ఇష్టం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సూపర్ సెల్లి, సూపర్. మొత్తానికి ఆ కుర్రేదవ చేత చదువు మానిపించేశావు.
ఇప్పుడు అది ఉట్టి మట్టి ముద్ద, మనం ఎలా కావాలంటే అలా పిసుక్కోవచ్చు. చూడు, పనిలో పనిగా బావగారి బొడ్డో ఉన్నటువంటి తాళాల గుత్తి కూడా మన బొడ్డోకి వచ్చేసింది అనుకో, అప్పుడు నువ్వు హోమ్ మినిస్టర్, నేను ఫైనాన్స్ మినిస్టర్. వదిన కొబ్బరి నూనె సీసా తీసుకునిరా. ఏమండి భోంచేతురు కానీ రండి. వస్తున్నా. ఏమైంది డాక్టర్ గారు? ఆయనకేం ప్రమాదం లేదు కదా? సారీ అమ్మా, వెనుపసు విరిగిపోయింది. ఈయన ఇంకా నిలబట్టు నడవటం చాలా కష్టం. అమ్మా, అరే, మందు తీసుకోండి. చిచి, నాకు ఈ మందు అలవాట్లేదు. ఇది ఆ మందు కాదండి, దానికే. వేరే సీసా ఏది దొరక్క పాలేరు వెదవ ఇందులో పోసుకుని వచ్చాడు. ఎవడా సన్నాసి? ఆ సన్నాసి కూడా తర్వాత చూద్దురులే గాని ముందు మన బాబు సంగతి చూడండి. మధ్యలో వాడేం చేశాడు? 10 రోజులుగా స్కూల్కి వెళ్ళడం లేదు. ఏం బాబు అని అడిగితే నీకెందుకు అడుగుతున్నాడు. పైగా అల్లరి పిల్లలతో చేరి బీడీలు కాలుస్తున్నాడు. కాలుస్తున్నాడని నాకు చెప్తున్నావా? నాలుగు తగిలించక. తగిలిస్తే ఊళ్ళో వాళ్ళంతా నన్ను ఆడిపోసుకుంటారు. పినతల్లి రాసి రంపాన్ని పెడుతున్నాను. దొరబాబు, దొరబాబు, మీరుండండి, నేను వెళ్ళి పంపిస్తాను. ఎక్కడి బాబు? నాన్న పిలుస్తున్నాడమ్మా. వద్దు బాబు, ఇప్పుడు నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళొద్దు. ఏమా? ఆయన తాగుతున్నారు. నాన్న తాగుతున్నాడా? అవును బాబు, 2 పూట్ల తాగుతున్నారు. వద్దండి, మీ ఆరోగ్యం చెడిపోతుందని సీసా లాక్కపోతే కొట్టారు. నిన్ను కొట్టాడా? ఎరా, కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నావుట? ఏ, నువ్వు నేర్చుకోవడం లేదా? మాటకి మాట ఎదురు చెప్తున్నావు రాస్కెల్. బాగుపడాలని లేదా? నీకు బాగుపడడం లేదా? ఎంత పొగర్రా నీకు! నాకేం చెప్తావా? ఏమిటండి ఇది? ఎందుకండి వాడిని అలా బాగుతున్నారు? వదలండి. ఏంటి బావగారు ఇది? ఈయన వాళ్ళని చూస్తుంటే బాబుని కొట్టి చంపేశారన్నారు. వదలండి. వదలండి. మీరు అడ్డు రాకండి. పోవతలకి. సిస్టర్, పెదరల్లా వాళ్ళకం చూస్తుంటే చెక్కినట్టుగా ఉంది. రేయ్ బాలి, నీ నాలికి కోసేస్తాను. అది చూసా పిచ్చి పట్లు. సిస్టర్, దూరం ఉండు, కరుస్తాడు. రేయ్, నిన్ను నిన్ను చంపేస్తాను. వాడా. అమ్మ పండుతో చంపేస్తా. నడుము విరిగి నేనేడుతుంటే పిచ్చెక్కిందంటావా? ఏమైంది? ఏంటంటారేంటండి? మా బావగారి పిచ్చెక్కి మమ్మల్ని అందరినీ పిచ్చి కొట్టుడు కొడతాడు. మీరు వెళ్ళిపోండి, లేదా మిమ్మల్ని కూడా చంపేస్తాడు. నాకు దేవత, తండ్రి కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక నా బిడ్డ 3 రోజులుగా మూసిన కన్ను తెరవకుండా పడున్నాడు. వెండి కాపాడు తల్లి, నా బాబుని బ్రతికించు. కావాలంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డని బలి తీసుకో. వీడికి ఏదైనా అయితే నేను బ్రతకలేను. నా బిడ్డను బ్రతికించు. బాబు, నాగదేవత మహిమగల తల్లి నా మొర ఆలకిస్తుంది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాన్ని తీసుకునైనా నిన్ను బ్రతికిస్తుంది. ఒక్కసారి ఆ దేవతకి దండం పెట్టుకో బాబు.